హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ప్రజెంట్ మనం ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నాం అనమాట. మా ఇంటి బంగారం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, సమంత గారిని ఫైటింగ్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆల్రెడీ టీజర్ ట్రైలర్లో చూసి స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామా అని వెయిట్ చేసాం ఇప్పటిదాకా. అండ్ ఈరోజు మా ఇంటి బంగారం సినిమా అయితే రిలీజ్ అయిపోయిందనమాట. ఆవిడ ఉన్నారు చూడు, మామూలుగా లేరనమాట. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా అని చాలా స్మూత్గా డీల్ చేశారు. అండ్ ఆయన ఇంట్లో ఎలా ఉంటాయి గొడవలు, తోటికోడల మధ్య ఎలా ఉంటాయి ఏంటి అనేది ఆల్రెడీ మనందరికీ తెలుసు. జనరల్ స్టోరీ. సో ఆడియన్స్ని అడుగుదాము వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది. మరి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యూ ఉంటుంది కాబట్టి. సో మా సూపర్ ఉన్నదిరా, సూపర్ ఉన్నది. అందరు చూడగలిగిన సినిమా. ముసలోళ్ళు, పిల్లలు, కుటుంబం మొత్తం చూడవలసిన విషయం. సూపర్ అంటే సూపర్ ఉంది. అన్ని వలిగిపోయేటట్టుండే బాక్సులు అన్ని గంత సూపర్ ఉంది. సూపర్ ఉన్నది, బాగా చేసిర్రా. యాంకర్గా ఉంది, ఆర్టీకి బాగుంది. అన్ని బాగానే ఉన్నాయిరా. ఒకటి నచ్చింది ఒకటి నచ్చలేదు అన్నది లేదు, అన్ని బాగానే ఉన్నాయి. స్టోరీ అంటే కుటుంబం గురించి ఉంది, ఫైటింగ్ ఉన్నది, అన్నిటికీ సంబంధించి ఉన్నది. ఒకటన్నా చెప్పరాదు. సూపర్ ఉన్నది, సూపర్ సూపర్. మన ఇంటి బంగారమే. మాకు అలాంటి కోడలు రావాలని కోరుకుంటున్నాం. మా అబ్బాయి కూడా ఉన్నాడు. బాగుందిరా, ఇంకా సూపర్ ఉన్నది. విజయశాంతి కంటే మించిపోయింది. లేదురా, ఈమె బాగా చేసింది. ఇక సాయి పల్లవి అంటే ఏమో కానీ ఈమెయితే సూపర్ చేసింది. బాగా రోజులకు చేసింది కాబట్టి సూపర్ చేసింది. ఒక్కడు చాలు ఇంటికి కోడలు అందరిని బాగా మంచి మార్చింది. చెడ్డోళ్ళందరినీ అంతా మార్చింది. అదే అన్నీ వంటలు చేసేది, అందరికి పెట్టేది. తర్వాత వాళ్ళ ఆయన కూడా మా ఆయన డాక్టర్ చూపించుకోండి అందరూ వచ్చేసేవారు. ఉత్తమ కోడలే మరి, మంచి మనిషి. అమ్మో చాలా మంచి. నా గుండెల్లో ఉండిపోయింది, నా గుండెల్లో ఉండిపోయిందమ్మా. మంచి మంచి యాక్షన్ చేసింది, పాటలు పాడింది, డ్యాన్స్ చేసింది. ఎవరు శ్రీముఖ్ అంటే తర్వాత అందరితో పాటు డ్యాన్స్ చేసింది. అంటే సమంత ఎవరో అనుకుంటే శ్రీముఖి అంత చూసేది కాదు. నేనే గొప్ప అనేది అన్నమాట శ్రీముఖి. తర్వాత తెలుసుకుంది సమంత ఎలాంటి తెలుసుకుంది అన్నమాట. సాధిస్తారు, తప్పకుండా తప్పకుండా సాధిస్తారమ్మా. ఉంది, తప్పకుండా ఉంది, తప్పకుండా ఉందమ్మా. మంచి మంచి మనిషి. చిన్న బంగారు సమంత బాగుందమ్మా. బంగారు సమంత 1000 మార్కులు. బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసాము మూవీ మొత్తం అంతా. సమయం తెలియలేదు, యాక్చువల్గా టైం తెలియకుండా అయిపోయింది మొత్తం అంతా మూవీ. మొదటి నుంచి స్టార్టింగ్ బస్సులో మొదలైనప్పటి నుంచి చివరికి లాస్ట్ సీన్ దాకా స్టోరీ బాగుంది, యాక్షన్ బాగుంది, పాటలు బాగున్నాయి. ఆ డైలాగ్స్ కూడా చాలా బాగా మంచిగా అన్ని బాగా టోటల్గా ఆకట్టుకున్నట్టున్నాయి. యాక్టింగ్ ఎలా అనిపించింది? ఒక హీరోయిన్ చూసినట్టు అనిపించింది. హీరో చూసినట్టే ఉంది. హీరోయిన్ లేదు అనే, హీరో లేడనే మాట లేదు. తనే హీరోయిన్, తనే హీరో. ప్రతి దాంట్లో ఎక్కడ ఏ సీన్ కావాలో టకటగా మార్చేసుకొని అప్రాప్రియేట్గా ఫ్యామిలీ సీన్లో వెంటనే మైగ్రేటెడ్ టు యాక్షన్ సీన్, మైగ్రేటెడ్ టు కామెడీ సీన్ అన్నిటి కూడా చాలా సీమ్లెస్గా చేయగలిగారు. తను చాలా బాగా చేశారు. నందిని రెడ్డి గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? ఓ బేబీ ఆల్రెడీ వాళ్ళ కాంబినేషన్ చూసాం, ఎలా ఉంటుందని. ఇది చాలా బాగుందండి. ఇది అంటే డిఫరెంట్ మూవీ యాక్చువల్గా. ఇది దానికంటే డిఫరెంట్ మూవీ. ఒక ఉమెన్ని ఇంత బాగా ప్రొడిక్ట్ చేయటము, కొత్త స్టోరీ లైన్లో చేసుకొని రావటము, యాక్షన్లో బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తూ అడవిలో ఉన్న జీవితాన్ని కూడా చూపించి దాని నుంచి కూడా దీన్ని మేళవింపు చేయగలగటం అనేది ఒక యూనిక్ ఎక్స్పెరిమెంట్ అది. సో అన్ని బాగా మిక్స్ చేయగలిగారు. ఫ్యామిలీని మిక్స్ చేయగలిగారు, యాక్షన్ మిక్స్ చేయగలిగారు. మాస్ మూవీ అనుకోవచ్చు, ఫ్యామిలీ మూవీ అనుకోవచ్చు ఒకేసారిగా. నెడమూరు గారు ఎలా చూపించారు వైఫ్ ని? ఏమండి, నెడమూరు గారా చాలా బాగా చూపించారు. ఆయన ఆవిడ ఒక మంచి స్ట్రాంగ్ లేడీగా చూపించారు. ఆవిడ స్ట్రాంగ్ లేడీ విత్ ఫ్యామిలీ వాల్యూస్ లాగా చూపించారు. ఫ్యామిలీ మ్యాన్ కదా ఆయన.
సో ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి ఫ్యామిలీ వాల్యూ చూపించగలిగారు, యాక్షన్ చూపించగలిగారు, యాక్షన్ని ఫ్యామిలీకి ఎట్లా కన్వర్ట్ చేయాలో కూడా చూపించగలిగారు. అంటే ఒక యాక్షన్ మ్యాన్ ఫ్యామిలీని ఎట్లా సపోర్ట్ చేయగలుగుతారు అనేది. శ్రీముఖి ఇంకా యాంకరింగ్ బంద్ చేసుకోవచ్చా? బంద్ చేసుకోవచ్చు. యాక్షన్ చాలా బాగా చేశారు, అది కూడా చేసుకోవచ్చు. యాక్షన్ చాలా బాగా చేశారు. చాలా బాగుందండి. టోటల్ ఎంటర్టైనర్, ఆల్ డిపార్ట్మెంట్స్, డైరెక్షన్ నుంచి అంటే ఆన్ ద స్క్రీన్, ఆఫ్ ద స్క్రీన్, బిహైండ్ ద స్క్రీన్ ఎంత కష్టపడి ఉంటారో అన్ఇమాజినబుల్. సో కొంత తెలుస్తుంది. చాలా బాగా తీశారు. వెరీ వెల్ బ్యాలెన్స్డ్ టోటల్ మూవీ. ఒక డార్క్ అంటే ఒక క్రిమినల్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉండి, అంటే ఇప్పుడు పోలీస్ రికార్డ్స్లో ఒకసారి నేమ్ వచ్చిన తర్వాత అది నార్మల్ ఫ్యామిలీ లైఫ్లోకి మనం ఎంటర్ అవ్వడం అనేది ఎవరికైనా బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది ఒక డే ఇన్ అండ్ డే అవుట్, రాత్రి మగలు అది మనసులో ఎక్కడో ఉంటుంది, అది భయం ఉంటుంది. కానీ తను చాలా కాన్ఫిడెన్స్తో ఫ్యామిలీలోకి వస్తారు. అంటే హస్బెండ్ యాక్సెప్ట్ చేయడం అనేది నార్మల్, బికాస్ దే హ్యాడ్ ఎ రిలేషన్షిప్. ఒక ప్రేమ ఉంటుంది, అఫెక్షన్ ఉంటుంది. ఒక అంటారు కదా, ఇప్పటికీ కోపం ఏం పోలేదు, ఉన్నది, కానీ మనం తర్వాత మాట్లాడుకుందాం. అది ఒక రిలేషన్షిప్లో ఉండే వాళ్ళ ఒక ఫీలింగ్. బట్ ఫ్యామిలీ మొత్తం యాక్సెప్ట్ అయ్యేలాగా తను చేశారు చూడండి. అది చాలా బాగా. సమంత శ్రీముఖి అసలు సూపర్. అంటే తన ఎక్స్ప్రెషన్, చిన్న కోడలైనా కానీ తను సీనియర్ కదా, అనసూయ క్యారెక్టర్. పెద్ద కోడలైనా తను తర్వాత వచ్చారు, అయినా కూడా ఆ ఫ్రిక్షన్ అది దాన్ని అలాగా మెయింటైన్ చేస్తుంది. ఉంటుందండి, నేను అదే చెప్తున్నాను. అంటే నిజంగా ఇందాక ఎవరో అడిగారు ఇలాంటి కోడలే వస్తే యాక్సెప్ట్ చేస్తారా అని. చెయ్యాలి. ఈ రోజు నుంచి కనీసం మనం ఆలోచించాలి. మనిషిని మనిషిగా మనం చూడగలగాలి. పాస్ట్, రకరకాల పాస్ట్లు ఉంటాయండి. ఇట్ నీడ్ నాట్ బి ఏ క్రిమినల్ బ్యాక్గ్రౌండే అవసరం లేదు. ఎవరైనా ఏమనుకుంటారు, ఈ అమ్మాయి ఫ్యామిలీలో ఫిట్ అవుతుందా? ఆ సీన్లో చక్క చెప్తారు చూడండి. ఇద్దరు అదే అనుకుంటూ ఉంటారు, వీళ్ళు నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారని ఆమె అనుకుంటున్నారు. ఇన్నాళ్ళు వీళ్ళతో ఎట్లాగున్నావు నువ్వు, హస్బెండ్ అడుగుతారు ఆమె. వాళ్ళు అనుకుంటారు వీడి అమ్మాయితో ఎలాగుంటున్నాడు. సో న్యాచురల్. సో ఒకళ్ళనొకళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్, స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఇన్ దిస్ మూవీ. చాలా థ్యాంక్ యూ.